మొదటి 3 నెలల్లో అండం అంటే బిడ్డ ఎంబ్రియోగా ఫార్మ్ అయ్యి నెమ్మదిగా బిడ్డ ఎదుగుదల ఎలా అయితే మొదలవుతుందో ఆర్గనైజేషన్ అంటే అవయవాలు ఏర్పడుతున్న టైంలో మనం కొన్ని మెడిసిన్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంటీబయాటిక్స్ కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఇప్పుడు ప్రయాణం చేసినప్పుడు అలసటతో మల్టీవిటమిన్స్ కాకుండా నొప్పికి పెయిన్ కిల్లర్స్, బాగా ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి మేడం అని పెయిన్ కిల్లర్స్ జంప్ అవ్వడం కానీ, ఈ నొప్పి టాబ్లెట్స్ తీసుకోవడం అంత మంచిది కాదు. దానితో పాటు ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినా, ఫీవర్ ఎపిసోడ్స్ వచ్చినా కొంతవరకు పారాసిటమాల్ తో మేనేజ్ చేయొచ్చు. కానీ పారాసిటమాల్ తో మనకి సిమ్టమ్ మాత్రమే, అంటే టెంపరేచర్ మాత్రమే కంట్రోల్ కి వస్తుంది. ఈ ఉష్ణోగ్రత టెంపరేచర్ మాత్రమే కంట్రోల్ కి వస్తుంది. కానీ లోపల ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మాత్రం యాంటీబయాటిక్స్ సమ్ టైమ్స్ అవసరం పడొచ్చు. ఈ మొదటి 3 నెలల్లో 12 వారాల లోపు యాంటీబయాటిక్స్ తీసుకోవడం కానీ, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కానీ బిడ్డకి సురక్షితం కానీ కాదు. కాబట్టి మొదటి 3 నెలల్లో ప్రాణం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ప్లాసెంటా ఫార్మేషన్ జరగదు కాబట్టి ఒక్కోసారి బ్లీడింగ్ ఎపిసోడ్స్ కూడా, అంటే ఫార్మేషన్ కంప్లీషన్ అనేది జరగదు. సో అది తయారయ్యే టైంలోనే ఒకవేళ మాయ అనేది కింద గర్భసంచి ముఖద్వారం దగ్గరే తయారవుతున్నట్టయితే కూడా బ్లీడింగ్ ఎపిసోడ్స్ అనేది వస్తాయి. ఈ బ్లీడింగ్ ఎపిసోడ్స్ మొదలవుతున్నప్పుడు కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చి మనకు లొకేషన్ తెలియనప్పుడు కూడా కొంతవరకు ఆపలేము. సో అబార్షన్ రేట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు మొదటి 3 నెలల్లో ప్రయాణాలు అన్ని క్యాన్సిల్ చేసుకుని తర్వాత ప్రయాణం అనేది పెట్టుకుంటేనే మంచిది.